హాయ్ నమస్తే. ఇప్పుడు మైలార మల్లన్న టెంపుల్కి వెళ్తున్నాం. ఈ టెంపుల్ ఖానాపూర్ అనే విలేజ్ లో ఉంటుంది. ఇది బీదర్ నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ టెంపుల్ బీదర్ ఉద్గిర్ మెయిన్ రోడ్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గుడి ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల పెద్ద పెద్ద చెట్లు, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం మధ్యలో ఉంటుంది. ఈ గుడిలో ప్రత్యేకత ఏంటంటే కుడుకలతో కలిపిన పసుపును గుడి చుట్టూ తిరుగుతూ గుడి పైకి విసిరివేయాలి. దానికి కారణం ఏంటంటే స్వామివారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు తన ఒంటిపై పూర్తిగా పసుపును పూసుకొని వెళ్ళేవాడు. అందుకే భక్తులందరూ ఆలయం పైకి పసుపును వేస్తారు. గుడి వెనకాల పెద్ద గుండం ఉంటుంది, కానీ నేను అక్కడికి వెళ్ళలేదు. మేము ఇక్కడికి వెళ్ళినప్పుడు అసలు జనాలు ఎవరు లేరు. క్యూ లైన్ పూర్తిగా ఖాళీగా ఉంది. ఇలా క్యూ లైన్ నుండి ముందుకు వెళ్తూ మెట్లు దిగి గుడిలోకి ఎంటర్ అవ్వచ్చు. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది ఆలయం యొక్క శిఖరం. ఇక ముందుకు వెళ్తే దర్శనం చేసుకోవడానికి వెళ్ళవచ్చు. గుడి యొక్క ప్రాంగణ స్తంభాలు చాలా ఆకర్షణీయంగా అందంగా ఉన్నాయి. ఇక మనము స్వామివారిని దర్శించుకుందాము. లోపలికి మొబైల్ ఫోన్ అలో లేదు. దర్శనం అయ్యాక భక్తులందరూ ఆలయం చుట్టూ తిరుగుతూ తన దగ్గర తెచ్చుకున్న పసుపుని ఆలయం పైకి విసిరి వేస్తుంటారు. గుడిలో ఎటు చూసినా పసుపే కనిపిస్తుంటుంది. స్వామివారికి ముందు భాగంలో నాగదేవత కూడా ఉన్నది. అటు నుండి ముందుకు వెళ్తుంటే మెట్లపై నుండి ఇంకా పై భాగానికి కూడా వెళ్ళవచ్చు. అలా మెట్ల మార్గం నుండి పైకి వెళ్తే ఆలయం యొక్క గోపురాన్ని స్పష్టంగా చూడవచ్చు.